ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ వారం 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క గ్రహము కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు. మేషంలో బుధ శుక్ర రవి ఈ ముగ్గురు కలిసి ఉంటూ రవి 15వ తేదీ నుంచి వృషభంలోకి మారుతున్నాడు. వృషభంలో గురువు మరియు అదేవిధంగా చంద్రుడు మిథున రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా కన్యారాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ వారంలో ముఖ్యంగా ఈ శుక్ర గురువులు ఇద్దరు కూడా కంబస్ట్ అయి ఉన్నారంటే అస్తంగత్వ దోషము, మౌఢ్యమే అంటూ ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేష లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇంతకాలము మీకు 3వ అధిపతి 6వ అధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో శత్రుగ్రహంతో కలిసి ఉన్నాడు. సో దీనివల్ల ఏమిటంటే ఎప్పుడైతే శత్రుగ్రహంతో ఇది కనెక్ట్ అయ్యిందో పర్టికులర్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏంటంటే 3-6 అధిపతి ఎప్పుడైతే అయ్యాడో ఇది అప్పులకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ప్రాబ్లంని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే అప్పులకు సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటిది ఇప్పుడు కొంచెం రాశిలోకి వచ్చినందుకు ఆ ప్రాబ్లం తగ్గుతూ ఉంటుంది ఇక్కడ నుంచి మీకు. అంటే బంధువర్గంలో గొడవలు కానివ్వండి, జీవిత భాగస్వామితో ఉండేటువంటి, ఎందుకంటే 12వ స్థానంలో కుజ రాహువుల యొక్క స్థితి ఉంది కాబట్టి ఇది ఇంతకాలము ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, అప్పుల విషయంలోని, బంధువర్గం విషయంలోని, జీవిత భాగస్వామితో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ని ఇది తగ్గిస్తుంది. ఎప్పుడైతే కొంచెం అంటే కొద్దిగా తగ్గిస్తుంది. కాకపోతే 12వ స్థానంలో కుజరాహులు ఉన్నందుకు కొంచెం అలర్ట్గా కూడా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా సంబంధం చూసుకునేటప్పుడు బుధుడు రాశిలోకి వచ్చినందుకు దూరపు బంధువుల్లో ఎవరైనా వివాహం చేసుకోవడానికి దూరపు చుట్టాల్లో మీరు చూసుకున్నట్లయితే సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు మౌఢ్యమే, ఇప్పుడు ఎవరు కూడా నిశ్చితార్థాలు కానీ అదేవిధంగా వివాహం కానీ చేసుకోరు. కాకపోతే మాట్లాడుకోవచ్చు, ఫోటో పంపించుకోనో జాతకం పంపించుకోనో చూసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఫైనాన్షియల్గా కొంచెం ఈ ధనాధిపతి శుక్రుడు ఎప్పుడైతే 6వ అధిపతితో లగ్నంలో ఉన్నాడో మరలా వ్యయ స్థానంలో కుజుడు బుధుడు ఉన్నాడో కొంచెం కుటుంబ సభ్యులతోని అండ్ ధన విషయాల్లోని కొద్దిగా ఘర్షణ వాతావరణం అనేటువంటిది ఉంటూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే కొంచెం సహోదర వర్గంతో కూడా తెలియని ఒక చిన్న స్లో కొన్ని పనులు అంటే ప్రయత్నాలు కొంచెం స్లో అవుతుంటాయి. మీకు ఎక్కడైనా సరే నేను చేస్తున్నటువంటి ప్రయత్నం కొంచెం ఆలస్యం అవుతుంది అని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని గుర్తుపెట్టుకోండి, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే మీకు లాభస్థానంలో ఉండేటువంటి శని పాజిటివ్గా ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. అలాగే దీంతోపాటు సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కాస్త కలిసి రావడము, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్నపాటి ఘర్షణలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సంతానానికి ఆ యొక్క ఆస్తి సంబంధించిన విషయంలో కొంతవరకు పాజిటివ్గా ఉండడము, అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ విదేశీ ఉద్యోగ అవకాశాలు మీకు రావడము ఇవి మీరు చూస్తారు. అయితే ఇక్కడ ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉందండి పై బాసులతోని దాంతో అనుకునేటువంటి వారు ముఖ్యంగా మీరు నవగ్రహాలలో కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీరు నిత్యము కూడా చేయవలసినటువంటి దేవతారాధన ఎవరు అంటే
సూర్యభగవానుడు. అయితే ఇక్కడ శుక్రుడు మరియు ఈ యొక్క గురువు అస్తంగత్వంలో ఉన్నాడు. గురువేమో ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, శుక్రుడేమో ధనాధిపతి, వివాహ కారకుడు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలోని మరియు వివాహ సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్త వహించాలి. బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే ఇంత చక్కటి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు, లాభాధిపతి అష్టమ లాభాధిపతి అయినటువంటి లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు, అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నారు. అంటే అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము, అప్పు తెచ్చే ఏదైనా సడన్గా నాకు ఏదో వస్తుందని ఇంప్రూవ్మెంట్స్ కోసమో లేకపోతే ఆకస్మిక లాభాల కోసమో వెంపర్లాడడం చేయకూడదు. ఎప్పుడూ మంచిది కాదు. ఇప్పుడున్నటువంటి ప్లానటరీ పొజిషన్ మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ మౌఢ్యమి సమయాల్లో శుక్ర గురువుల యొక్క మౌఢ్యమి వల్ల. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది చెప్పాలంటే. ద్వితీయ పంచమాధిపతి శుభగ్రహాలతో పాపగ్రహ సంబంధాలు వీడి శుభగ్రహాలతో కలుస్తున్నాడు కాబట్టి. అలాగే కొద్దిగా ఆలోచన చేసే విషయంలోని, రాజకీయాల విషయాల్లోని, సంతానంతోని, స్నేహితులతోని కొంచెం తెలియని చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు ఎవరితోనైనా కాస్త కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేస్తూ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రాపర్టీస్ విషయంలో మాత్రం చాలా బాగుంది. 4వ అధిపతి రాశిలోకి వస్తున్నాడు, ముఖ్యంగా 15వ తేదీ నుంచి. కావున ఏంటంటే కాస్త ప్రాపర్టీస్ కొనుక్కోవడం. అందులోనూ కొంతమంది ఇక్కడ ఉంటూ వేరే దేశాల్లో కొంటూ ఉంటారు. అబుదాబిలోనో ఆ దేశంలోనూ ఈ దేశంలో కొంటూ ఉంటారు. అలా ఇతర దేశాలలో కొనుగోలు చేసేటువంటి యోగం వృషభ లగ్నం వారికి అంటే మీకు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే అప్పులు ఇవ్వడం, ఇందాక నేను చెప్పినట్టుగా అప్పులు ఇవ్వడం, లగ్న షష్టమాధిపతి శుక్రుడు అస్తంగత్వంగా అప్పులు ఇవ్వడము, షేర్ మార్కెట్లు, ఆకస్మికంగా ఏదో లక్కీగా కలిసి వస్తుందని వాటిలో అప్పు చేసి మరీ డబ్బులు పెట్టడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక అతను అవును అందులో ఎవరో బాగా డబ్బులు వస్తాయని అనుకుని నేను లోన్ తీసుకొని పెట్టాను అన్నాడు. అది చూస్తే ఇది బ్లాక్ అయిపోయింది, ఈ లోన్ కడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కాస్త ఉద్యోగంలో కాస్త శ్రమ ఉంటుంది. కాకపోతే ఉద్యోగంలో శ్రమతో పాటు విదేశీ అవకాశాలు కూడా మీకు వస్తాయి. అందులో ప్రధానంగా ఎవరైనా డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దశమ స్థానంలో శని ఉన్నంత మాత్రం ఉద్యోగం రాదని కాదు, స్లో అవుతూ ఉంటుంది. ప్రమోషన్ ఇస్తా అంటారు, స్లో అవుతూ ఉంటుంది. కొంచెం ఇంతవరకే అని చెప్తారు, మీరు 5 కల్లా మీకు క్లోజ్ అయిపోద్ది అంటారు, 8 వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇటువంటివి ఉంటూ ఉంటాయి. మరి శ్రమ తగ్గాలి అంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క బాధని చెప్పుకోండి. స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మిథున లగ్నము, మిథున రాశి. ఇంతకాలము మీ యొక్క లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో కుజరాహువులతో ఉన్నాడు. అలా ఎప్పుడైతే కుజుడు రాహువుతో ఉన్నాడో ఇదేం చేస్తుంది ఇక్కడ అంటే ఇది ఉద్యోగ సంబంధించిన విషయం. ఇన్ని రోజులు విపరీతమైనటువంటి స్ట్రెస్ని ఇచ్చినటువంటిది ఇప్పుడు మారాడు కాబట్టి చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది ఇప్పుడు. అయితే ఇక్కడ ఈ శుక్రుడు బుధుడు ఏకాదశంలో ఉన్నారు. ఒక రకంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అది కొంతవరకు లాభంలో ఉండడం మంచిదే. కానీ అస్తంగత్వ దోషంలో ఉన్నాడు ఈ పంచమాధిపతి. అంటే సంతానానికి కారకుడు, క్రియేటివ్ ఫీల్డ్స్కి అంటే ఎనీథింగ్ క్రియేటివ్, ఫ్యాషన్ రిలేటెడ్, సినిమా ఫీల్డ్, యూట్యూబ్లో రకరకాల సీరియల్స్ తీసేటువంటి వారు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా పంచమాధిపతి, సప్తమాధిపతి శుక్ర గురువులు అవుతారు. వీరిరువురు కూడా అస్తంగత్వంలో ఉన్నాడు. అంటే ఏమిటి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి పెట్టేటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో ఈ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయంలో చతుర్థంలో కేతు ఉన్నాడు అని చాలా కాలం నుంచి చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఏదో ఈ ఒక్క రోజులు ఈ వారంలో మారిపోయేది కాదు, ఇంకొక సంవత్సరం పాటు ఉంటుంది. కాబట్టి సంవత్సరం పాటు కూడా మీరు ఏదైనా నేర్చుకుందాము, ఏదైనా చదువుకుందాము అని అనుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా
పొలాలు తోటలు లాంటివి కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఇదేంటంటే ఈ కుజుడు ఎప్పుడైతే రాహుతో 6వ అధిపతి అయినటువంటి కుజుడు రాహుతో దశమంలో కలిసినందుకు కాంపిటీషన్స్లో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కాంపిటీషన్ ద్వారా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది, కాంపిటీషన్ ద్వారా ధనయోగం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త తండ్రి గారి ఆరోగ్యం అండ్ కొంచెం మీ తండ్రి గారికి ఏదైనా బీపీ లెవెల్స్, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కొంచెం పెరుగుతున్నాయనుకుంటే కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు ఈ 5వ అధిపతిని సూర్యభగవానుడు అస్తంగత్వం చేసుకున్నాడు కాబట్టి సూర్యుడిని చూస్తూ అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. పంచమాధిపతి మనం మంత్ర సాధనా కారకుడు, ఆయన సూర్యుడితో కంబస్ట్ అయ్యాడు కాబట్టి సూర్యుడిని చూస్తూ అందులో ముఖ్యంగా ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అనేటువంటి నామస్మరణ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తీపి చపాతీలు అంటే నూనెలో కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి 3 చపాతీలు తీసుకొని దానికి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాలి గోవు పెట్టండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. కర్కాటక రాశి లగ్నము లేదా రాశి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుని లేదా రాశిని చూసుకోవచ్చు. అయితే మీరు ఈ వారం మొత్తము కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం ఏంటి, ముఖ్యంగా జాగ్రత్త ఏమిటి, ఎందుకంటే శుక్ర గురువులు ఇద్దరు కూడా అస్తంగత్వంలో ఉన్నారు కాబట్టి ఒక్కోసారి మనం చూడండి ఏదైనా హోమ్ లోన్ కోసం ట్రై చేస్తూ ఉంటాం, ఎవరికో డబ్బులు ఇస్తాం, లోన్ ఇప్పిస్తానంటే ఈ లోన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అది వెహికల్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. 6, 9 అధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వం, 4, 11 అయినటువంటి శుక్రుడు అస్తంగత్వం కాబట్టి ఏమిటి, గృహ లాభము కోసము లోన్ కోసము చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అందులో మీరు కొంత ఆశపడి వీళ్ళు ఇప్పిస్తారు, వీళ్ళకి ఎంతో డబ్బులు కడతాయి అనుకునేటువంటి దాంట్లో ఉంటుందో అటువంటివి జెన్యూనా కాదా అనేటువంటి తెలుసుకొని అడుగు వేయండి దయచేసి. ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి విషయాల్లో తప్పిదాలు జరిగి ఇబ్బంది వస్తుంది కాబట్టి చాలా క్లియర్గా ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త అగ్రిమెంట్స్ అవి రాసుకునేటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి 3లో కేతు ఉన్నందుకు. అదేవిధంగా కొంతవరకు ఈ వారం మీకు ప్రత్యేకంగా అష్టమశని ఎప్పటి నుంచో ఉంది, ఇంకో సంవత్సరం కూడా ఉంటుంది. దానికి ఏంటంటే పెద్దగా భయపడకుండా చాలా మీరు గోవుకి బెల్లము తినిపించడము, కాస్త నూనెని మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి ఆలయాల్లో దీపారాధన కోసము అని చెప్పి వాడుకోవడానికి ఇవ్వడము, ఇవి మీకు అష్టమశని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అనేటువంటి నామస్మరణ చేయడం, ఇవి ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే కర్కాటకం వారికి సహజంగానే మీకు ఎమోషన్ రాసి అంటూ ఉంటారు. ఈ అష్టమంలో శని జరిగేటప్పుడు పర్టికులర్గా మీకు మోసపోవడాలు జరుగుతూ ఉంటాయి, ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందులో ప్రధానంగా మీరు ఈ సమయంలో 18వ తేదీ ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, ప్రధానంగా దుర్గా మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఈ సమయం ప్రత్యేకంగా మంత్ర సాధనకి మీకు ఈ వారం మొత్తము కూడా, ఈ వారం అని కాదు ఒక 40 డేస్ వరకు కూడా మంత్ర సాధనకి పాజిటివ్గా ఉండేటువంటి కాలం మీకు ఇది ఇచ్చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా మీకు 15వ తేదీ నుంచి ఎప్పుడైతే దశమ స్థానాన్ని అందుకుంటున్నాడో, రవి దశమంలోకి వస్తున్నాడో, కెరియర్ పరంగా మంచి యోగం. కాకపోతే ఈ లగ్నాధిపతి వెళ్ళి దశమాధిపతిని మరియు తృతీయాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి, పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువుని అస్తంగత్వ దోషం పడుతున్నాడు. కాబట్టి ఈ అస్తంగత్వ దోషము వల్ల కలిగేటువంటి ఫలితములు ఏమిటి అంటే పర్టికులర్గా ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ అస్తంగత్వ దోషం ఏదైతే ఉందో దీనికి కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ఈ దోషం మూలంగా జాబ్ రిలేటెడ్
అండ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో తెలియని ఒక చిన్న స్ట్రెస్ ఏర్పడి చిన్న చిన్న బంధువర్గంలో చిన్న విభేదాలు ఏర్పడము ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా అన్నదమ్ముల చెల్లెల వరుస వాళ్ళ వల్ల, అంటే వాళ్ళ వల్ల కొంచెం ఈ జాబ్ డిస్టర్బ్ అవ్వడం కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే దశమంలో రెవ్ ఉండడం ఒక రకంగా మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళడానికి 15వ తేదీ నుంచి యోగం కలుగుతుంది. కాకపోతే దశమాధిపతిని అస్తంగత్వం చేసుకున్నాడుగా, ఇదేంటంటే ఒకవైపు మీ గ్రోత్ ఉంటుంది, ఒకవైపు జాబ్లో వాటిల్లో స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇది రెండింటినీ చూపిస్తుంది. ఇక 2వ స్థానంలో కేతు ఉన్నందుకు మీకు ఏదైనా ఒక మనీ రిలేటెడ్ మ్యాటర్స్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మటుకు రిలీఫ్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఈ పంచమాధిపతి అయినటువంటి గురువు దశమ స్థానంలో ఉన్నందుకు, ఈ పంచమాధిపతి దశమంలో ఉండడం, దశమ స్థానాధిపతి రవి ద్వారా కంబస్ట్ అవ్వడం, ఇవన్నీ కొంతవరకు ప్రమోషన్ వైపు ఒక గుర్తింపు వైపు తీసుకెళ్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడు మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకున్నప్పుడు దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేస్తున్నాను. కాకపోతే సప్తమ శని అనేటువంటిది కొంచెం జీవిత భాగస్వామిని లేదా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో కొంచెం తొందరపాటు పనికిరాదు, కాస్త జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయుడు ఆరాధన గొప్పది, మరియు స్కందుని యొక్క దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారం ఏదైతే ఉందో ఆధ్యాత్మికత మరియు గొప్ప నాలెడ్జ్ని, చిన్నపాటి వైరాగ్యాన్ని ఇస్తూ వస్తుంది ప్రజెంట్ మీకు. కాకపోతే మీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధుల్లో బుధుడు జరిగాడు. దీనివల్ల సామాజికమైన విషయాలు, జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉన్నటువంటిది కొంత తగ్గుతుంది. కాకపోతే కుజుడు మారే వరకు కూడా కొంత ప్రభావం ఉంటుంది. కాకపోతే ఈ విషయాల్లో మరికొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీకు ద్వితీయ భాగ్యాధిపతి, చతుర్థ సప్తమాధిపతి అయిన గురు శుక్రులు ఇద్దరు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అస్తంగత్వ దోషంలో ఎప్పుడైతే ఉన్నారో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ధన సంబంధించిన విషయంలోని, అందులో ముఖ్యంగా తండ్రి గారి ధనము పెద్ద మొత్తంలో ఏదైనా ధనాన్ని ప్రాపర్టీ కోసం కానీ లేకపోతే ఏదైనా విద్య అభ్యసించడం కోసం కానీ మీరు వెచ్చించేటువంటి విషయాల్లో, లేదా వివాహ సంబంధించిన విషయంలో వెచ్చించేటువంటి విషయంలో, లేకపోతే వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో ముఖ్యంగా సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక ఈ గురువు రవి కలిసి భాగ్యస్థానంలో ఉన్నందుకు, భాగ్యాధిపతిని కూడా అస్తంగత్వం చేసుకున్నందుకు ఇది కాస్త ఎండాకాలం కాబట్టి మీ యొక్క తండ్రి గారు లేదా తల్లి గారు చతుర్థాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు గురువు అవుతారు కాబట్టి వీళ్ళిద్దరూ అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొద్దిగా ఇది మీకు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కాకపోతే ఈ ఆరో స్థానంలో ఉండే శని చక్కగా సహకరిస్తున్నాడు. దానివల్ల ప్రయత్న లాభము, మీరు ఏదైతే డిజైర్స్ అనుకుంటారో ఆ డిజైర్స్ నెరవేరడం జరుగుతుంది. అయితే ఈ ధనాధిపతిని, చతుర్థ సప్తమాధిపతిని, భాగ్యాధిపతిని సూర్య భగవానుడు కంబస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అభివృద్ధి కలగాలి అంటే కనుక మీరు ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు అధికంగా చేస్తూ ఉండండి. అలాగే కాస్త వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా 18వ తేదీ కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. 18వ తేదీ మరియు కేతువు యొక్క ప్రభావం రాశిలో ఉన్నందుకు 18వ తేదీ ఒక ప్రభావము, మరియు కాస్త ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించడము. అదేవిధంగా ఈ బుధగ్రహ ప్రభావం అంటే ఈ బుధుడు మీకు అష్టమ స్థానంలో మారినందుకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు ద్వారా కొంత బాగుండడము ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన
ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని సూర్యభగవాను చూస్తూ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది మీకు. తులాలగ్నము, తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా కొంత మీరు ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో, అందులో ముఖ్యంగా సహోదర వర్గానికి అప్పునిచ్చే విషయంలోని, లేకపోతే ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా పే చేయవలసినటువంటి విషయాల్లో నెగ్లిజెన్సీ పనికిరాదు. ఇవి ఎప్పుడైతే ఇవి పే చేయలేక ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ అంశాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త అగ్రిమెంట్స్ అవి రాసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇచ్చేటప్పుడు, అందులో ముఖ్యంగా సోదర వర్గం వారితో కాస్త అప్పులు అది ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ముఖ్యంగా హోమ్ లోన్స్ తీసుకునే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అష్టమ స్థానంలో ఈ రవి గురువుల యొక్క కలయిక, అందులో ముఖ్యంగా గురువు కొద్దిగా ఈ అస్తంగత్వ దోషం వల్ల దగ్గరికి, అంటే మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇంకేముంది, ఇది మన దీంట్లోకి వస్తుంది అనుకుంటూనే ఏదో రకంగా ఆగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయంలో ముఖ్యంగా 18వ తేదీ అంటే ఈ వారం ఎండింగ్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయంలో తెలియకుండానే మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా 18, 19వ తేదీ, కాకపోతే ఈ వార ఫలితాలు మనం 18 వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి 18వ తేదీ మరింత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఓం కాలభైరవాయ నమః నామస్మరణ, కాలభైరవుడి యొక్క అష్టకము, సూర్యుడిని చూస్తూ కాలభైరవ అష్టకం చేసుకోండి. అదేవిధంగా బెల్లము ఒక పిడికెడు బెల్లము మరియు గ్రాసము, ఈ రెండింటిని తీసుకుని మీకు దగ్గరలో దేశీవాలి గోవులు ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ మీరు వాటికి తినిపించండి. అలా గనక చేసినట్లయితే ఏమవుతుందంటే మీరు ఏదైతే కాస్త ఈ తినిపించడం అది చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా మట్టుకు, అంటే పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో స్లో అవుతూ ఉంటాయి. ఒక్కోసారి సడన్గా అగ్రెసివ్ నిర్ణయం తీసుకుంటాం, ఒక్కోసారి చాలా స్లో అయిపోతాం. ఈ ఇన్బ్యాలెన్స్ సహజంగానే తులాలగ్నం అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్ లగ్నం అంటే ఇన్బ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది. మరియు కాస్త విదేశాలకు వెళ్ళాలి ఇట్లాంటి నిర్ణయాలు లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి నిర్ణయాలు 18, 19వ తేదీని మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నూనెని, ఏదైనా ఆలయంలో నూనెని దానంగా ఇచ్చినట్లయితే ఆలయంలో వాడుకోవడానికి మరింత బాగుంటుంది. అది కూడా నువ్వుల నూనె ఇవ్వండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ ద్వితీయ పంచమాధిపతి, సప్తమ వ్యయాధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు ఈ వారం ప్రత్యేకంగా మీరు ఇష్టపడిన వారిని వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి కానీ, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటే అది ఏదైనా ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ అయ్యేటువంటి అస్తంగత్వ దోషాల్లో ఏర్పడ్డాయి గ్రహాలు వెళ్ళి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వీటితో పాటు ప్రత్యేకంగా మీరు ధన సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా సూర్యుడిని తలుచుకొని చేస్తూ ఉండండి, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ద్వితీయ పంచమాధిపతి గురువు అస్తంగత్వంలో ఉన్న ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. అందులో ముఖ్యంగా గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, పంచమాధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొంతవరకు ఈ విషయంలో ఫ్రెండ్స్తోని లేదా విదేశాల్లో ఉండేటువంటి స్నేహితులతోని వీళ్ళతో కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది. అయితే ఈ 6వ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో, బుధుడు కూడా 6వ స్థానానికి వచ్చి అక్కడ సిట్ అయి ఉన్నాడో, అంటే అక్కడ స్థితి పొంది ఉన్నాడో, ఇదేమిటంటే కొంతవరకు మీకు అప్పులు రావడానికి చాలా బాగుంది చెప్పాలండి. కాకపోతే శుక్రుడు అస్తంగత్వ దోషము అనేటువంటిది కొంత స్త్రీల మూలంగా, లేకపోతే కొన్నిసార్లు చూడండి వృశ్చికం వారికి సహజంగానే ఏంటంటే కొంచెం గైనికల్ రిలేటెడ్ సంబంధం ఎక్కువగా ఉంటుంది. గైనికల్ ఇష్యూస్ రావడము, కొంచెం పాదాల మంట పుట్టడం, ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. 12వ అధిపతి ఎప్పుడైతే రవితో కంబస్ట్ అయి ఉంటాడు.
కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటుంది. వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో, వ్యాపార లాభాలకు సంబంధించిన విషయాల్లో మీరు 18వ తేదీ కాస్త జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఈ సమయంలో ఏం చేస్తామంటే కొన్ని తప్పుడు డెసిషన్స్ తీసేసుకుంటాం, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఇటువంటివి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గా. ఓం ధుం దుర్గాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః అని సూర్య భగవాను చూస్తూ చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. మీకు మీ లగ్నాధిపతి, చతుర్థాధిపతి, షష్టమాధిపతి, లాభాధిపతి అయిన శుక్ర గురువులు అస్తంగత్వ దోషంలో ఉన్నారు. కావున ఈ సమయం పర్టికులర్గా కొంతవరకు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని, లా రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు అభ్యసించేటువంటి అంశాలలోని, మరియు ఎవరికైనా స్త్రీమూర్తికి అప్పు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన చుట్టాల్లోనూ మనకు తెలిసిన వాళ్ళలోనూ స్త్రీకి అప్పు ఇవ్వడం ద్వారా అదే గొడవగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల, అవి కంబస్ట్ అవ్వడం వల్ల, అంటే ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి అప్పు ఏదైతే ఉందో ఈ యొక్క 6వ అధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు ఇచ్చిన అప్పు అలాగే ఆగిపోతుంది, అది ఇంకా ముందుకు కదలదు. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి శని చూసుకున్నట్లయితే ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుడు రాహు వైపు వెళ్తున్నందుకు, చతుర్థ స్థానంలో ఉన్న కుజరాహుల వైపు వెళ్తున్నందుకు కొంచెం కుటుంబ సభ్యులలో తెలియని ఒక ఘర్షణ వాతావరణం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇప్పుడు కొంత డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఉంది కాబట్టి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే దానివల్ల లాభం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్సిట్ ఇచ్చేటువంటి గ్రహ అస్తంగత్వంలో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అస్తంగత్వ దోషాలు ఎలా ఉంటాయంటే అది ఇద్దామనుకుంటుంటే ఏదో రకంగా ఆగుతూ ఉంటుంది. అంటే ఎవరైనా ఒక ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నారు, ఆ కంపెనీలో వాళ్ళు ఆపుతూ ఉంటారు. లేకపోతే ఎవరైనా మీకు ఏదైనా ఫండ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకోరెవరో ఆపుతూ ఉంటారు, దాని అంత ఫండ్ అక్కర్లేదు దానికి, అది ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీరు కేతువు మీకు దశమ స్థానంలో ఉన్నందుకు మీరు పర్టికులర్గా ఇక్కడ మనం గత చాలా కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. అయితే ఈ వారం 18వ తేదీ మరియు 19వ తేదీ కాస్త జాగ్రత్త వహించాలి. మరియు దీంతోపాటు మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, లేదా లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనము, సూర్యభగవాను చూస్తూ ఓం కాళికాదేవి అయి నమః, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనుకుంటూ చేయండి. ఎందుకంటే సూర్యభగవానుల్లో సకల దేవతలు, సమస్త యక్షులు, గంధర్వులు, మహర్షులు, అప్సరసలు, పితృదేవతలు అందరూ ఉంటారు, నాగులు కూడా ఉంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే ఆ ఒక్క సూర్య భగవాను చేసుకుంటే మనకి సకల దేవతలకి చేసుకున్నటువంటి ఫలితం ఉంటుంది. మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది, భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని అని. అమ్మవారు భానుమండల మధ్యంలో ఉంటుందని. మరి అమ్మవారి శక్తే కదా ఈ దేవతా రూపాలన్నీ. కాబట్టి అది చేయండి, ఖచ్చితంగా మీకు బాగుండడం జరుగుతుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి సహజంగా డబుల్ ట్రాన్సిట్ అనేటువంటి లాభస్థానం వైపు చూస్తుంది. కాబట్టి ఆ లాభాన్ని చూసినటువంటి గురువు అస్తంగత్వం చెందాడు. సహజంగా శుక్ర గురువులు ఈ మకరం వారికి తృతీయ వ్యయాధిపతి, పంచమ దశమాధిపతి అవుతున్నారు. పంచమ దశమాధిపతి అయినందుకు పర్టికులర్గా ఈ మీ యొక్క సంతానానికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ, మీరు ఏదైతే సంతకం చేస్తారో, అగ్రిమెంట్స్ చేస్తారో, ఈ అగ్రిమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో కొంత జాగ్రత్త వహించండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఈ కుటుంబ అధిపతి, కుటుంబ కారకుడు, పర్టికులర్గా మీకు ఈ కుటుంబాధిపతి మరియు కుటుంబ కారకుడు కూడా శని ఓన్ హౌస్లో ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే అతను ధనాధిపతి కూడా అవుతాడు. కావున ధన సంబంధించిన విషయంలో కొంచెం స్లోగా వస్తూ ఉంటాయి. సిబ్లింగ్ వరుస వాళ్ళతో కాస్త కుజ రాహు కలయిక ఉంది కాబట్టి సిబ్లింగ్ విషయంలో కొంచెం నెగటివ్ థాట్స్ పెరుగుతూ ఉంటాయి మీకు. అలాగే ఏదైనా ఒక వాహనం కొనుక్కుందాము, గృహం కొనుక్కుందామంటే లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, ప్రేమించిన వారితో కొంత దూరంగా ఉండడము, మరియు ఈ
18వ తేదీ పర్టికులర్గా కొంత లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహ సంబంధించినప్పుడు ఇప్పుడు ఎలాగో మీకు మూడాలు నడుస్తున్నాయి, కాకపోతే చూసుకోవడానికి ఇది కొంతవరకు అనుకూలం, పూర్తి అనుకూలమేమీ కాదు ఈ వారం. మరియు అందులో పర్టికులర్గా మీకు 13, 14 తేదీలు కొంచెం సప్తమాధిపతి సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ రోజులు కొంచెం మీరు ఏదైనా బిజినెస్ డీల్స్ విషయంలో కానీ, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ, మాట్లాడడానికి కానీ, అప్లై చేయడానికి కానీ ఆ రోజులు మీకు యోగిస్తాయి చెప్పాలంటే. అదేవిధంగా ఆ రోజుల్లో 13, 14 తేదీల్లో మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, లేకపోతే కొన్నిసార్లు చూడండి మనకి వ్యాపార లాభాలకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైనా తీసుకున్నా ఈ 13, 14 తేదీలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, సూర్యుడిని చూస్తూ లలితా సహస్రనామాల్లో పర్టికులర్గా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉండాలో ఆ స్ట్రెస్ అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే చాలా కాలం నుంచి శని రాశిలో సంచరించడము, కాస్త కుజుడు రావడం, మళ్ళీ కుజుడు కాస్త ముందుకు వెళ్ళడం, ఇదంతా కూడా కాస్త మాతృమూర్తి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలోని, వారి స్ట్రెస్ విషయంలో ఎక్కువ చూపిస్తూ ఉంది కుంభం వారికి. అయితే ఇది తగ్గడానికి ముఖ్యంగా సూర్య భగవానుడిని చూస్తూ, ఈ సూర్యుడిని చూస్తూ కాస్త కాలభైరవాష్టకం చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నట్లయితే బాగుంటుంది. పర్సనల్గా కూడా మీకు ఉండేటువంటి స్ట్రెస్ కూడా తగ్గుతుంది దీనివల్ల. అదేవిధంగా ఈ కుటుంబ అధిపతి కుటుంబ స్థానంలో కుజరాహువులు ఉన్నందుకు, ఈ కుటుంబాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నందుకు ఇది కొంతవరకు కుటుంబ సభ్యులలో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, ఎందుకంటే కుజుడు ల్యాండ్ కారకుడు, అదేవిధంగా భూమి, ల్యాండు, ఏదైనా ఉద్యోగ సంబంధించిన వాటి వల్ల కొంచెం కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ దశమాధిపతి 2వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నందుకు ఉద్యోగ విషయాల్లో మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి చేయాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు ఇందులో పర్టికులర్గా ఏదైనా ఒక ఉద్యోగం కోసం మీరు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే 13, 14 తేదీలు కొంచెం సీరియస్గా ట్రై చేయండి, మీకు పని జరుగుతుంది. 13, 14తో 15, 16 తేదీలు కూడా యోగం ఉంది. కాకపోతే ఈ 18వ తేదీ, 19వ తేదీ మాత్రం పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు అది గొడవకి, మీకు నష్టానికి దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్స్లో మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ, మాట్లాడుకునేటప్పుడు కానీ ఒక్కసారి ఓం హరిమర్కటమర్కటాయ నమః లేదా ఓం దుర్గాయ నమః అనుకొని ఆ యొక్క డీల్ చేయండి. లేనట్లయితే అది గొడవకి దారి తీయడం, దానివల్ల ఆ గొడవ వల్ల మీరు తీవ్రంగా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మీ యొక్క భావాల్ని అది మీ వైపు తప్పు చూపించి మీకే ఆ మనీ తగ్గేలా చేసేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, మరియు ఇక్కడ ఏలినాటి శని యొక్క ప్రభావం రాశిలో ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఏంటంటే ఏలినాటి శని సమయంలో ఇది నడుస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు శనివారాలు తైలము చక్కగా ఒంటికి రాసుకొని తలస్నానం చేయండి, దాని ద్వారా తగ్గుతుంది. తైలముని దానంగా ఇవ్వడం, అంటే నూనె వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, కాల భైరవ ఆలయంలో కానీ, లేకపోతే మన దాన్ని ఏమంటారు కాళికా అమ్మవారి యొక్క ఆలయంలో కానీ దానంగా ఇవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఇక్కడ మీరు పంచమాధిపతి బుధుడు కాస్త శుక్రుడితో కలవడం అనేటువంటిది గతంతో పోల్చుకుంటే కొన్ని సంతానం విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, ఇక్కడి నుంచి మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. మీన లగ్నము, మీనరాశి, మీనం వారికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బాగా స్ట్రెస్ఫుల్, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. మీన లగ్నం వారు, మీన రాశి వారు బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఈ బుధుడు ఎప్పుడైతే మనకి 12వ తేదీ నుంచి మారాడో, 11 నుంచి మారుతున్నాడో కొంత రిలీఫ్ ఇస్తాడు. ఎందుకంటే చతుర్థ సప్తమాధిపతి ఇంతకాలము రాశిలో శత్రుగ్రహంతో కలిసి ఉన్నటువంటి బుధుడు మార్పు వల్ల స్టూడెంట్స్కి కాస్త రిలీఫ్, అదేవిధంగా అంటే ఎడ్యుకేషన్ స్ట్రెస్ తగ్గుతుంది. కొత్తగా వివాహం చేసుకునేటువంటి వారికి లేదా వివాహం చేసుకునేటువంటి వారికి కొంత స్ట్రెస్ తగ్గుతుంది బుధుడు
మారడం వల్ల. అయితే ఈ మార్పు అనేటువంటిది ఏదైతే ఉందో కొంత ఫినాన్షియల్ గ్రోత్ను కూడా ఇస్తుంది. కాకపోతే ఈ 3లో ఉండే గ్రహాన్ని దశమాధిపతిని, లగ్నాధిపతిని, అష్టమాధిపతిని వీటిని కంబస్ట్ చేసుకున్నాడు కాబట్టి గురువు ఉద్యోగం విషయంలో ఎవరో చెప్పుడు మాటలు విని మీ ఉద్యోగ సంబంధించిన విషయాల్ని పాడు చేసుకోకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వీటితో పాటు మీరు పంచమ స్థానంలో 13, 14 తేదీల్లో చంద్రుడి యొక్క సంచారం అనేది ఎవరైనా సంతానం కోసం కానీ లేకపోతే ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వర్క్ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ క్రియేటివ్ కారకుడు 2లో ఉన్నందుకు దాని ద్వారానే ధనయోగం కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం అప్పులు తీసుకోవడం మూలంగా లేదా ఇవ్వడం మూలంగా కూడా ఈ కెరియర్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది, అది కొంచెం చూసుకోండి. మరొక విషయం ఏంటంటే ఏలినాటి శని నడుస్తున్నందుకు మీకు ఈ ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయవలసినటువంటి స్థితి ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క వారం ఏదైతే ఉందో ప్రత్యేకంగా మీరు కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బట్ సినిమా ఫీల్డ్, మూవీస్లో యాక్టింగ్ చేసేటువంటి వారికి, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలలో ఉండేటువంటి వారికి, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేటువంటి వారికి పర్టికులర్గా ఈ 13, 14 తేదీలు మీకు తద్వారా లేదా ఆరోగ్యానికి సంబంధించిన రంగాల్లో ఉంటారు, ఫార్మసీ లేకపోతే ఈ యొక్క మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి 13, 14 తేదీల్లో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లేటువంటి స్థితినిస్తాయి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు నిత్యము రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, సూర్య భగవానుని చూస్తూ ఓం రాజరాజేశ్వరి దేవి అయిన నమః అనుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఉండేటువంటి ఎండాకాలం ఏదైతే ఉందో ఎండాకాలంతో పాటు పర్టికులర్గా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది ఈ కత్తెరలు వస్తున్నాయి మధ్యలో, అదేవిధంగా అస్తంగత్వ దోషాలు ఉన్నాయి. కానీ చాలామందికి జాతక చక్రం తెలియదు, వాళ్ళకి ఏ భావాధిపతి వెళ్ళి అస్తంగత్వం అవుతున్నాడు. శుక్రుడు సర్వసాధారణంగా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయరు, గురువు కూడా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ప్రారంభించరు. ఫైన్. అయితే ఈ మౌఢ్యమి యొక్క ప్రభావం ఒక ఎత్తు అయితే మరొకటి ఏమిటి అంటే ఈ కర్తరి మనకి కృత్తికా నక్షత్రం అగ్నితత్వ నక్షత్రంలో కర్తరి జరుగుతున్నప్పుడు అంటే కృత్తికా నక్షత్రంలో సూర్య భగవానుడు, దాని తర్వాత రోహిణి, కార్తీ ఇవి ఉన్నప్పుడు పర్టికులర్గా అందరూ తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ సమయంలో కుజరాహువుల యొక్క కలయిక ఉంటూ రవి కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ఏమిటి? హ్యూమిడిటీ బాగా పెరగడం, ఆకస్మికంగా విపరీతంగా 50 డిగ్రీలు దాటేంత ఎండ కూడా వచ్చేయడం, దానివల్ల కాస్త మనుష్యుడికి వడదెబ్బలు తగలడం, అప్పుడే ఇంత ఎండ ఉంది అనుకునేసరికి గబుక్కున వర్షం పడడం. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నారు కదా కుజుడు మరియు రాహు, కాబట్టి వర్షాలు పడడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కాస్త వీలైనంత మట్టుకు మధ్యాహ్న సమయంలో ఏదైనా, ఇప్పుడు చూడండి కొంతమందికి ఈ మధ్య ఇప్పుడు బైక్స్ కూడా ఇలా టాప్ లాంటిది వచ్చింది, లేకపోతే ఒక టోపీ పెట్టుకుని గొడుగు పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే కృత్తికా నక్షత్రంలో సంచారం జరిగేటప్పుడు సూర్యభగవానుడు అందులో పర్టికులర్గా మీకు ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి, రోహిణీ నక్షత్రం వారు, కాస్త భరణీ నక్షత్రం వారు, వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎండ వడదెబ్బ సంబంధించిన విషయంలో. మరియు దీంతోపాటు రవి నక్షత్రాలు మరొక 2, శుక్ర నక్షత్రాలు మరియు అదేవిధంగా ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఏమిటవి అంటే శుక్ర నక్షత్రాలు భరణితో పాటు పుబ్బ, అదేవిధంగా పూర్వాషాఢ, వీరు కూడా కాస్త ఎండవేడికి సంబంధంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కృతికాతో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం వారు, రోహిణితో పాటు శ్రవణము, హస్త నక్షత్రం వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రవి యొక్క ప్రభావం అలా ఉంటుంది, అంటే బాగా వేడి చేసేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రవి యొక్క నక్షత్రాలు, శుక్ర నక్షత్రాల వారికి. మరి మీరు ఏం చేయాలి? వీరనే కాదు, అసలు నక్షత్రమే తెలియదండి మాకు, ఏం చేయాలి? చక్కగా మీరు ఏం చేస్తారంటే గోధుమలు ఉంటాయి, గోధుమల్ని దానంగా ఇవ్వండి, రవి ప్రభావం తగ్గుతుంది.
ఏమంటే మాకు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అలా అని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీరు మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా బెల్లము మరియు గోధుమ రవ్వ ఈ రెండు కలిపినటువంటి పదార్థాన్ని గోవులకి తినిపించడానికి ఇవ్వండి. ఇక మరొకటి ఏంటంటే వీటితో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గోవులకు తినిపించడానికి ఇవ్వడానికి ఏదైతే ఈ చేస్తుంటారో వీటితో పాటు రెండో విషయం, మీకు ఆదివారాలు గనక మీరు ప్రత్యేకంగా కీర్తి రావాలండి, నాకు కీర్తి రావాలి, ప్రమోషన్స్ రావాలి, సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతలు రావాలి, రాజకీయంగా నేను ఎదుగుదాం అనుకుంటున్నాను, సంతానానికి అద్భుతమైన అభివృద్ధి కావాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటే ఏంటి, భార్యాభర్తలు లేదా స్త్రీతో కలవకూడదు, సాంసారికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి ఆదివారం నాడు. అదేవిధంగా తైలము అంటే తలకి నూనె రాయకండి ఆదివారం నాడు, ఎందుకంటే శని కారకత్వం అది. సో శాటన్ కారకత్వం కనెక్ట్ అవ్వకూడదు ఆదివారం నాడు. మధువు మాంసము అంటే మాంసభక్షణ ఆదివారం పనికిరాదు. మధువు అంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వారు తీసుకోకూడదు. మరి ఎలాగండి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తినాలనిపిస్తుంది అంటే బుధవారం తినమని చెప్తుంది శాస్త్రం, ఆదివారం ఒక్కరోజు కొంచెం దూరంగా పెట్టమని చెప్తుంది. అంటే కొంతమందికి వాళ్ళకి అలవాటు ఉంటుంది, మానలేకపోతుంటారు, ఇంకా దానికి మనం ఏం చేయలేము దాని గురించి. అయితే పర్టికులర్గా ఈ యొక్క రోజు ఆదివారం నాడు ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయడం. మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు నిత్యము సూర్య భగవాను నమస్కరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీరు ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి సూర్యభగవాను, స్వామి నా పరిస్థితి ఎలా ఉంది, దీనికి ఏం చేయాలి అని అంటే మీకు తెలియకుండానే లోపల ఒక ఆన్సర్ వినబడినట్టుగా అవుతూ ఉంటుంది. అంత అద్భుతంగా, ఎందుకంటే మనందరికీ ఆత్మకారకుడు కదా ఆయన, ఆ రకంగా ఇస్తుంటుంటాడు. అదేవిధంగా మరి కొంతమందికి సూర్యభగవానుడి యొక్క స్థితి సరిగ్గా ఉండనప్పుడు అమ్మవారి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అనేటువంటి నామాన్ని కనుక మీరు నిత్యము చాంటింగ్ చేసినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు ఇంకా తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. జయము, కీర్తి అన్నీ కూడా మీకు లభిస్తాయి, గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి. మీకు అలా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.